ఈ గ్రామంలో మహిళా సమైక్య భవనం నిర్మాణం 200 గజాల స్థలాలను వెంటనే గుర్తించాలి. జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమైక్యలకు సొంత భవనాలు నిర్మించేందుకు కార్యాచరణ మొదలు పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టి ఈ భవనాల కోసం వెంటనే స్థలాలు గుర్తించి ఆ నెలాఖరులోపు శంకుస్థాపన చేయాలని సూచించింది. మహిళా సంఘాల బలోపేతంలో భాగంగా ప్రతి గ్రామంలో వాటికి సొంత భవనాలు నిర్మించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రతిపాదన సిద్ధం చేయాలని అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ప్రారంభమైన సుపరిపాలన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వాటికి శంకుస్థాపన చేయించాలని భావించారు. ఈ మేరకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు క్షేత్ర పరిశీలన చేసి 200 గజాల స్థలాన్ని ఎంపిక చేసిన వెంటనే కేటాయింపులు జరపాలని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల సంక్షేమం సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గ్రామ స్థాయిలో మహిళలకు బలమైన వేదిక కల్పించడమే లక్ష్యంగా ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమైక్య భవనాలను నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. సమావేశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనాలు ఉపయోగించుకోవచ్చు అని పేర్కొన్నారనమాట. సో ఈ విధంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.